నక్సలిజం తగ్గుముఖం పడుతుంది. తీవ్రవాదం అనేటటువంటిది కొంత కంట్రోల్ అవుతుంది కానీ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే పాకిస్తాన్ ఓడిపోతుందో, మతరాజ్య స్థాపన ప్రయత్నాలు ఓడుతున్నాయో, తీవ్రవాదులు ఓడుతున్నారు, మన దేశంలో ఉన్నటువంటి ఆ తీవ్రవాదంలో చేరాలనుకు లేదా ఆ తీవ్రవాదాన్ని తమ హీరో వర్షిప్తో చూసేటటువంటిది, అంటే తీవ్రవాదిని హీరోగా చూస్తూ తమ కూడా అట్లాగే తయారవ్వాలని కోరుకునేవాళ్ళు ఎవరైతే ఇప్పటిదాకా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు బయటకు వస్తారనడానికి సాక్ష్యం విజయనగరంలో ఉదంతం. వాడికి సహకరించి అట్లాంటి భావజాలంతో ఉన్నోళ్ళు 20 మంది. ఇక ఒక్క అహ్లీం ఏదైతే వర్గానికి సంబంధించిన, అంటే అహ్లీం అనేటటువంటి పేరుతో వీడిపెట్టిన దానికి అధికారికంగా కనబడుతుంది 20 మంది. ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు. భారతదేశంలో ఈ థ్రెట్ మాత్రం రాబోయే రోజుల్లో చాలా పెను సవాళ్ళతో కూడుకుంటుంది. మన మధ్యలోనే మన పక్కనే ఉంటుండేవాడు ఏ రోజున అకస్మాత్తుగా తీవ్రవాద కార్యకలాపానికి పాల్పడతాడో తెలియదు. ఎందుకంటే